బ్యాక్ న్యూస్. విజయవాడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. లోకేష్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు దాడులు చేశాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త షేక్ కరీముల్లాపై టీడీపీ నేత దుండి రాకేష్ అతని అనుచరులు దాడి చేశారు. దాడి చేసిన వారిని కాకుండా దాడికి గురైన కరీముల్లానే పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, ఎక్కడి విడ్డూరం ఇది? సో దాడి చేసిన వాళ్ళని వదిలేసి దాడికి గురైన వాళ్ళని పోలీసులు కేసు బుక్ చేయడం ఎలా చూడాలి? ఏం జరుగుతుంది? అసలు ఏం జరిగింది? అప్డేట్ చెప్పండి. అదే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిన్న గత 4 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరతతోటి రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులు విలవిల్లాడారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన పిలిపించింది. ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాసిం కూడా పాల్గొన్నాడు. అయితే రాత్రి టైంలో 39వ డివిజన్ సంబంధించిన టీడీపీ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాసిం మీదకి మాటల యుద్ధానికి వెళ్ళాడు. నువ్వెందుకు టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నావు, ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అంటే అడిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాట పెరిగి ఒకసారిగా టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాసిం మీద దాడి చేసి గాయపరిచిన పరిస్థితి. వెంటనే సమాచారాన్ని కూడా ఆయన పార్టీ నేతలకు అందించాడు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త మీద అంటే పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి టీడీపీకి సంబంధించిన నేతలంతా చేరుకొని పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి చేసిన పరిస్థితి. ఆర్యవస్థ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గర నానా హంగామా సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే దాడి చేసిన నేపథ్యంలో కార్యకర్త కూడా ఆత్మరక్షణ కోసం ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. దాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి కార్యకర్త గాయాలైనా కనీసం పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు మాత్రం పోలీస్ స్టేషన్ లో కూర్చొని రాష్ట్ర మర్యాదలు చేశారు. పోలీస్ జీపులో మనం చూస్తే విజువల్స్ లో ఎవరినైనా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు లేదా ట్రీట్మెంట్ కి హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు వెనకాతలు కూర్చోబెడుతున్నారు. డ్రైవర్ పక్కన సిఐ గానీ ఎస్ఐ గానీ కూర్చుంటారు. వెనకాతల సీట్ లో మాత్రమే ఈ తీసుకెళ్లే వాళ్ళు కూర్చుంటారు. కానీ నిన్న విజువల్స్ లో చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సిఐ కూర్చోవలసిన స్థానంలో డూండి రాకేష్ ఆ స్థానంలో కూర్చొని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 50 మంది కార్యకర్తలు నిన్న రాత్రంతా కూడా హల్చల్ చేసిన పరిస్థితి. ఎంపీ సారథ్యంలో డూండి రాకేష్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టార్గెట్ చేసి కొట్టారు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని బయటకు తీసుకొస్తున్న ప్రతి వర్కర్ ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్ గానే ఉంది. కార్యకర్తకు అండగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మరికొద్ది సేపట్లోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కాసిం మీద ఇప్పటికే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆయన మరికొద్ది సేపట్లోనే కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉందని